బీజేపీ మేనిఫెస్టోపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మహిళల 33% రిజర్వేషన్ చట్టం చేయడం జరిగింది. దాని వెంటనే వచ్చేటువంటి సెన్సస్ పూర్తి కాగానే దాని వెంటనే అమలు చేయాలని చెప్పి కూడా భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈరోజు పేపర్ లీకేజీలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో అన్ని రాష్ట్రాల్లో కూడా ఖాళీ ఉన్నటువంటి ఉద్యోగ భర్తీలు చేయడంలో ఆలస్యం అవుతుందో దానిని ట్రాన్స్పరెన్సీతో అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా భారత ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా ఈరోజు పోస్ట్ ఆఫీసులు, దేశంలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీసులు ఇప్పటికే చాలా స్ట్రెంథన్ చేశాం. ఈరోజు కొరియర్ సిస్టమ్ వచ్చిన తర్వాత, సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్స్ వచ్చిన తర్వాత పోస్ట్ ఆఫీసుల పని చాలా తగ్గింది. ఎవరు కూడా పోస్ట్ ఆఫీసులకు ఉత్తరాలు రాసే పరిస్థితి లేదు. ఏమైనా పెద్ద ప్రొడక్ట్స్ ఉంటే కొరియర్ పంపిస్తూ ఉన్నారు, ఇమీడియట్గా కావాలంటే సెల్ ఫోన్ మాట్లాడుతూ ఉన్నారు, ఇంకా ఏదైనా డాక్యుమెంట్ పంపాలంటే వాట్సాప్ ఉపయోగిస్తున్నారు. దాన్ని ఉపయోగించుకొని ఈ యొక్క పోస్ట్ ఆఫీసులను సోషల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి కేంద్రాలుగా ఉపయోగించాలి. అంటే ఇన్సూరెన్స్ కానీ, విలేజ్ బ్యాంకింగ్ సిస్టమ్ కానీ, లేక సేవింగ్ సెంటర్స్ కానీ, దీన్ని మరింతగా రానున్న రోజుల్లో పోస్ట్ ఆఫీస్ గోయింగ్ టు బికమ్ ఏ స్మాల్ బ్యాంక్ ఇన్ కమింగ్ డేస్ ఇన్ ఎవ్రీ విలేజ్. ఆ రకంగా పోస్ట్ ఆఫీసులను చాలా స్ట్రెంథన్ చేస్తామని చెప్పి కూడా ఈసారి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు అగ్రికల్చర్ యాక్టివిటీ మరింత స్ట్రెంథన్ చేస్తాం. ఫిషరీస్ యాక్టివిటీని కూడా చాలా పెద్ద ఎత్తున బ్లూ రెవల్యూషన్ కింద మన దేశ అవసరాలకే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా ఫిష్ ప్రొడక్ట్స్ను ఎక్స్పోర్ట్ చేసే విధంగా దాన్ని వేగవంతంగా చేసినట్లయితే ఇటు రైతులకు లాభం చేకూరుతుంది, మత్స్యకారులకు లాభం చేకూరుతుంది, మన దేశానికి మంచి పేరు వస్తుంది, దేశం విదేశీ మార్గద్రవ్యం కూడా సంపాదిస్తుంది. కాబట్టి దాన్ని మరింత వేగవంతంగా చేయాలి. కారణము మన దేశంలో ఉత్పత్తి అయ్యేటువంటి ఫిష్కు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. చాలా ఖరీదైనటువంటి ఫిష్ భారతదేశంలో ఈరోజు మనము డెవలప్ చేయవచ్చు. దాన్ని పూర్తిగా ఆ దిశలో ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవేస్తాను. అంతేకాకుండా గిగ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో గిగ్ వర్కర్సు, అదేవిధంగా ఆటో, ట్యాక్సీ, ట్రక్కు ఇలాంటి కార్మికులకు ఇప్పటి వరకు ఏ రకమైనటువంటి చట్టబద్ధమైనటువంటి వాళ్లకు ప్రొటెక్షన్ లేదు. రానున్న రోజుల్లో మరి కొరియర్ సెక్టార్లో పనిచేసేటువంటి వర్కర్స్ కావచ్చు, ఫుడ్ ఇళ్లలో సరఫరా చేసేటువంటి వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి వర్కర్స్ కావచ్చు, ఆటోలు నడిపేటువంటి డ్రైవర్స్ కావచ్చు, ట్యాక్సీ నడిపేట వాళ్ళందరూ కూడా రానున్న రోజుల్లో వాళ్ళకు కార్మికులుగా, అన్ఆర్గనైజ్డ్ కార్మికులుగా గుర్తించి వాళ్ళను ఈ శ్రమ కార్డు కింద రిజిస్ట్రేషన్ చేయించి వాళ్లకు, వాళ్ళ పిల్లలకు అన్ని రకాలుగా ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ ఉండే విధంగా, వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత పెన్షన్ కూడా వచ్చే విధంగా ఈ యొక్క కొత్త పథకము ఈ క్రింది స్థాయి కార్మికుల కోసం తీసుకొస్తామని చెప్పి కూడా ఈసారి మనం చేస్తూ ఉన్నాను. అదే కాకుండా ఈరోజు అనేక రకాలుగా ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి చాలా పెద్ద ఎత్తున మార్పులు తీసుకొచ్చి మరింత ప్రోత్సాహకాలు ప్రకటించి ఎంఎస్ఎంఈని మరింత వృద్ధిగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నము వచ్చే 5 సంవత్సరాలలో మార్పులు తీసుకొస్తాము. ప్రతి ఎంఎస్ఎంఈ చేసేటువంటి ఉత్పత్తి డొమెస్టిక్ కన్జ్యూమ్తో పాటు ఎక్స్పోర్ట్ చేసే విధంగా వాళ్ళను ప్రోత్సహించాలని చెప్పి
నిర్ణయం తీసుకున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. అదే కాకుండా ఈరోజు రానున్న రోజుల్లో ట్రైబల్ మినిస్ట్రీకి పెద్ద ఎత్తున నిధులు పెంచి ట్రైబల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ యాక్టివిటీ చాలా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాము. ఉదాహరణకు ములుగులో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని కేంద్రీయ సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏదైతున్నదో అలాంటి విద్యా సంస్థలకు కూడా రీసెర్చ్ కోసము గిరిజనకు సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నీ కూడా మరింత భవిష్యత్ తరాలకు ప్రిజర్వ్ చేయడం కోసము ఉన్నటువంటి యాక్టివిటీని ప్రోత్సహించడం కోసము పెద్ద ఎత్తున రీసెర్చ్ యాక్టివిటీని ప్రోత్సహించాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఇందులో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా గిరిజనుల యొక్క భాష, గిరిజన కళలు, గిరిజన సంస్కృతి, గిరిజన సాంప్రదాయాలను మరి సంరక్షించే కార్యక్రమాలు కూడా ఏమాత్రం డబ్బుల విషయం ఆలోచన చేయకుండా, నిధుల కొరత లేకుండా ప్రోత్సహించేటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని పార్టీ నిర్ణయించింది. అంతేకాకుండా ముద్ర ఏవైతే లోన్స్ ఇస్తూ ఉన్నామో వాటిని రానున్న రోజుల్లో 20 లక్షల వరకు ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయించామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు మనం చూస్తూ ఉన్నాము అనేక రకాలుగా మరి భారత్ను రానున్న రోజుల్లో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి దేశంగా వచ్చే 5 సంవత్సరాల్లో తీసుకెళ్తాం. ఈరోజు భారతదేశము యూకే లాంటి దేశాన్ని కూడా వెనుకకి నెట్టేసి 5వ స్థానంలో ఉన్నాం. మేము ఈరోజు దేశ ప్రజలకు హామీ ఇచ్చిండు నరేంద్ర మోడీ గారు రానున్న